హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ సండే వీకెండ్ జస్ట్ బిఫోర్ పొంగల్ సీజన్. ఇది ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఫ్రెండ్స్ నన్ను అడిగారు అనమాట, రాజాసాబ్ సినిమా ఎవరు బాగాలేదంటున్నారు కదా, మరి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, డబ్బులు వేస్ట్ అవుతాయా ఏంటి అని చెప్పని. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై ఏ ఫ్యూ థింగ్స్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఫెస్టివిటీ కోసం తీసిన సినిమా, ఫెస్టివల్ రిలీజ్ కోసం తీసిన సినిమా. అఫ్కోర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం అని చెప్పని 2.5-3 years నుంచి వాళ్ళందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ అవి పెట్టుకున్నారు, అవన్నీ ఉన్నాయి. అండ్ కొత్తగా తీద్దాం అనుకున్నారు, కొత్త పాయింట్ ఎస్టాబ్లిష్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి. చాలా మీరు వినే ఉంటారు, రివ్యూస్ అన్నీ చూసే ఉంటారు. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై ఫ్యూ థింగ్స్ అనమాట. మీరు డిసైడ్ అయిపోవచ్చు దీని నుంచి మీరు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనుకునేది, ఎలాంటి వాళ్ళకి నచ్చుతుంది ఎలాంటి వాళ్ళకి నచ్చదు అనేది నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ నాట్ ఎ ప్రో ఇన్ దిస్, బట్ జస్ట్ నాకు తెలిసింది నేను చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ మీకు నచ్చితే మీరు వెళ్ళండి, నేనైతే సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పని. ఫస్ట్ బాగున్న పాయింట్స్ ఏం బాగున్నాయి అనేది మాట్లాడుకుందాం. తర్వాత ఎవరైతే నచ్చలేదు అని చెప్పని అంటున్నారో వాళ్ళకి ఏం నచ్చి ఉండకపోవచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం నచ్చింది, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పండక్కి ఎలా ఉందాం అనుకుంటాను. పండక్కి మా ఊర్లో కానీ లేకపోతే జనాలందరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ఉంటాము, ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్ళి హ్యాపీగా చూసుకొని నవ్వుకొని టైంపాస్ అయ్యి వచ్చే సినిమా అయితే చాలు. దట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ అండ్ దట్ ఈజ్ సినిమా, దట్ ఈజ్ మూవీ ఫర్ పొంగల్ సీజన్. ఎవ్రీ ఇయర్, ఏ ఇయర్ అయినా ఇలానే ఉంటుంది, అందరి మైండ్ సెట్ అలానే ఉంటుంది, జనాలందరూ అలానే ఆలోచిస్తారు. ఆ టైంలో దోస్ 3 days ఆర్ ది బ్యూటిఫుల్ మూమెంట్స్, వాట్ దే వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ దే వాంటెడ్ టు ఫీల్. సో అదనమాట. సో అండ్ ఈ సినిమాలో ఆ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది ఏంటి, ప్రభాస్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారు చాలా అందంగా ఉన్నారు, నాకు నచ్చారు. చాలా రోజుల తర్వాత చాలా బాగున్నారు అనిపించింది. రఫ్ లుక్స్ కాకుండా చాలా క్యూట్గా ఉన్నారు, చాలా హ్యాండ్సమ్ ఉన్నారు, చాలా బాగుంది. అండ్ సింపుల్ క్యూట్ స్టెప్లు వేసుకుంటూ పాటలు, అఫ్కోర్స్ పాటలు ఇంకా చాలా ఉండాల్సింది, ఇంకా క్యాచీగా ఇంకా అందరికీ ఉండాల్సింది. బట్ సినిమాలో ఉన్నంతసేపు నాకు బోర్ కొట్టే విధంగా నాకేం పెద్దగా అనిపించలేదు, ఎక్కడో ఒక సాంగ్ తప్ప. బట్ మిగతా అన్నీ ఓకే. మ్యూజిక్ బీజిఎం కూడా టు ది సీన్కి ఉన్నట్టే అనిపించింది. అంటే ఫస్ట్ ఇంకా ఏం నచ్చాయి అని అంటే, ప్రభాస్ గారు బాగున్నారు, ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటకారం, ఇప్పుడు గోదావరి వాళ్ళ యాసలో ఉండే ఎటకారాలు నచ్చని వాళ్ళకి ఇది నచ్చుతుందా అని చెప్పానంటే నేను చెప్పలేను. దట్ ఈస్ దేర్ ఓన్ ప్రీ మైండ్ సెట్ అనమాట. అండ్ క్రిటిక్స్ వీళ్ళందరూ చాలామంది రివ్యూవర్స్ చూసి ఇదేం చూస్తాం, ఇది చాలా సినిమాల్లో చూసిందే కదా అని ఇలా అనుకుంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ అందరూ వెళ్ళి కలిసి కూర్చున్నప్పుడు హ్యాపీగా మిమ్మల్ని సీట్లో అంతసేపు కూర్చోబెట్టగలిగారా లేదా, ఏమన్నా బోర్ కొట్టిందా? ఇది అంటే నాకు పెద్ద బోర్ ఏం కొట్టలేదు. సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అనిపించింది. అండ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిన సీను ఓల్డ్ గెటప్ సీన్ ట్రైలర్లో ఉంది కదా, లాస్ట్ షాట్ అప్సైడ్ డౌన్ షాట్ అని చెప్పని, అది నిన్న ఈవినింగ్ నుంచి యాడ్ చేశారంట. సో హూఎవర్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ చూస్తారు కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అవుతారు దాంతో. అండ్ నార్మల్ ఆడియన్స్ మళ్ళీ ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ సాటిస్ఫై అవుతారు. కొంచెం వేరే ఇది ట్రిమ్ చేసి, అంటే టైం లైన్ అంతే ఉంది అని చెప్పని నేను విన్నాను. విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గారు మాట్లాడిన దాంట్లో టైం లైన్ ఏం మార్చలేదు. కొన్ని సీక్వెన్సెస్ ఆ సమయానికి తగ్గించి 4 minutes ఆఫ్ సీక్వెన్స్ కోసం అని చెప్పని వేరే 4 minutes ఎక్కడో డిలీట్ చేసి, లేకపోతే టైటిల్స్ దగ్గర ఎక్కడో తగ్గించో లేకపోతే ఏదో చేశారని చెప్పారు. సో ఓల్డ్ గెటప్ సీక్వెన్స్ అనేది నిన్నటి నుంచి యాడ్ అయింది. సో ఆ పరంగా కూడా మూవీ ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ని అలా చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ ఇంకొకటి నేను వింటున్నది ఏంటి అని చెప్పానంటే, 3 హీరోయిన్లు ఎందుకు పెట్టుకున్నారు, హీరోయిన్ అంటే స్టోరీ మీద ఫోకస్ లేకుండా ఇలా ఎందుకు చేశారు అని చెప్పి నేను ఎవ్రీ సినిమాకి చెప్పేటట్టు ఇట్ ఈస్ రైటర్స్ చాయిస్ అండ్ డైరెక్టర్స్ చాయిస్. వాళ్ళు ఏం తీద్దాం అనుకున్నారు అనేది పాయింట్. అది మీకు నచ్చుండొచ్చు, నచ్చకపోయి ఉండొచ్చు, దట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఓకే, మెజారిటీ ఆఫ్ పీపుల్కి నచ్చింది అంటే కనుక సినిమా హిట్ అవుతుంది, మెజారిటీ ఆఫ్ పీపుల్కి నచ్చలేదు అంటే అది ఫ్లాప్ అవుతుంది. అంతే డిఫరెన్స్. ఏ సినిమా అయినా సరే, అది ప్రభాస్ గారైనా, పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా, ఏదైనా ఇదే. చిరంజీవి గారైనా సరే, ఆచార్య సినిమా చూసాం కదా, ఆచార్య సినిమా మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చలేదు. వాళ్ళు తీసుకున్న పాయింట్ అది, వాళ్ళు చూస్ చేసుకున్న పాయింట్ అది నచ్చలేదు. నేను చిరంజీవి గారి ఫ్యాన్ని, నాకు నచ్చలేదు. సో మేము డిసప్పాయింట్ అయ్యాం. ఓకే, అది అలానే గడిచిపోయింది, అది అలానే ఒక పీడకలలా మర్చిపోయాం. సో అలానే ఇప్పుడు రాజాసాబ్ కూడా,
అది అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. సో ఇప్పుడు ఎంతమందికి నచ్చుతుంది ఎంతమందికి నచ్చదు అని ఫస్ట్ డేలో ఎవరు డిసైడ్ చేయలేరు. అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకున్న సినిమా నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా గట్టెక్కేస్తుంది సినిమా, అందులో డౌటే లేదు. ఫ్యామిలీస్ అందరూ చూస్తారు, పిల్లలందరినీ తీసుకెళ్ళి చూస్తారు, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పిల్లలకి ఏం తెలుస్తుంది, వీడు విగ్గు పెట్టుకున్నాడా, లేకపోతే ప్రభాసు డ్యాన్స్ వేసాడా, లేకపోతే డూప్ వేసాడా, ఇదంతా చూడరు పిల్లలు. See, it is all about how they portray and how they see and how they feel the movie. VFX అదంతా VFX వెనకాల గ్రీన్ స్క్రీన్స్ కనపడుతున్నాయా, ఇదంతా పిల్లలు ఫ్యామిలీస్ ఇవన్నీ పట్టించుకోరండి నాకు తెలిసినంతవరకు. ఇది ఆ మూవీలో ఉన్నంతసేపు సినిమా ఏం చూపించాడు, వీళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు, క్రొకడైల్ వచ్చింది, సడన్గా వచ్చింది, కొత్త పాయింట్ చెప్పాడు, సైకాలజీ అనే పాయింట్ని తీసుకొని దాని మీద ఎక్కువ హైలైట్ చేశారు సెకండ్ హాఫ్ అంతా. సో అది చాలా కొత్తగా అనిపించింది. సో డైరెక్టర్ మారుతి గారు మాట్లాడినట్టు ఆ కొత్త పాయింట్ అనేది స్లోగా ఎక్కుతుంది. సో ఎంతమంది జనాలు ఎక్కువ మంది చూస్తారు, ఆ చూసే పాయింట్ ఎంతమందికి నచ్చుతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు నచ్చింది, నేను అదే చెప్తున్నాను, అదే ప్రిఫర్ చేస్తున్నాను, అదే సజెస్ట్ చేస్తున్నాను కూడా అందరికీ. ఇట్ ఈస్ ద న్యూ పాయింట్. అండ్ ప్రభాస్ గారు యాక్టింగ్ ఎంత బాగా చేశారు తెలుసా. ఒక సీక్వెన్స్ ఉంటుంది, హాస్పిటల్ సీక్వెన్స్, వాళ్ళ నాయనమ్మ గారు హాస్పిటల్లో ఉండే సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ని సింగిల్ హ్యాండెడ్గా ఎమోషనల్ సీక్వెన్స్ని ఎంత బాగా చేశారంటే చాలా అంటే చాలా బాగా చేశారు. నేను ఇంతకుముందు చెప్పిన రివ్యూలో కూడా చెప్పాను, ఆ ఒక్క సీన్ ఆ పెర్ఫార్మెన్స్ చూడడానికి ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ మళ్ళీ వెళ్తారు. ఇది రాసి పెట్టుకోండి, అది అంత బాగుంది, అంత బాగా చేశారు, చాలా అంటే చాలా బాగా చేశారు. ఐ కెన్ రియలీ సీ దట్ సీన్. నేను అలా కళ్ళు మూసుకుంటే నాకు ఇంకా కనిపిస్తున్నారు కూడా ఆ సీన్ పోర్ట్రే చేసిన విధానం. కానీ ఎంత బాగా చేశారు అనిపించింది చూస్తున్నాను సేపు. ఎందుకంటే ఇట్ ఇస్ అ లాంగ్ సీక్వెన్స్, అదొక షార్ట్ సీక్వెన్స్ కాదు. ఆ క్లోజప్లో పెట్టి ఆ క్లోజప్లో ఆయన్ని జస్ట్ ఒక 10 seconds 1 minute చూపించేది కాదు. ఇట్ ఈజ్ అబౌట్ 3 to 4 minutes ఆఫ్ సీక్వెన్స్ అనిపించింది నాకు. ఆ సీక్వెన్స్లో ఆయన చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇంకా ఏం బాగాలేదంటున్నారు, బాగాలేదు అని చెప్పని అనేవాళ్ళు అందరు చెప్పేదానికి ఇవే అనమాట రీజన్స్. కొత్తగా లేదు, లేకపోతే హారర్ కామెడీ అని చెప్పని అన్నారు, కామెడీ ఎక్కువ లేదు, హారర్ ఎక్కువ లేదు అని చెప్పనంటే. కామెడీ అని చెప్పనంటే కామెడీ సీన్స్ రాసుకోవటం, కమెడియన్స్తో చేయించడం, అది వేరే కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఉంటుంది. అండ్ హీరో గారి ఎటకారం, హీరో గారి దాని మీద చేసేది వేరే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ కామెడీ మీదే ఉంటుంది. ఆ కామెడీ కూడా ఎలా ఉంటుంది, హీరో గారు చేసే ఎటకారం మీద, ఆయన ఇచ్చే డైలాగ్ డెలివరీ, ఆ స్టోరీ కైండ్ ఆఫ్ సింపుల్గా అలా తీసుకెళ్ళిపోయారు. అండ్ సెకండ్ హాఫ్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద, స్టోరీ దాని మీద, ఆ సైకాలజీ దానికి సంబంధించిన దాని మీద. అండ్ సడన్గా అన్నీ తీసేయలేరు కదా, ఎక్కడి నుంచి తీసేస్తారు. అంటే ఎడిటింగ్లో కొన్ని చెక్ చేసుకోవచ్చు, వీళ్ళు చేసుకుని ఉండాల్సింది, ట్రిమ్ చేసుకుని ఉండాల్సింది ఇవన్నీ. బట్ 3 years ఆఫ్ టైం తీసిన సినిమాని వాళ్ళు ట్రిమ్ చేయాలి, తీసేయాలి అని చెప్పానంటే వాళ్ళు పడ్డ కష్టం ఎంత తగ్గిపోతుంది అనేది ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోవాలి. వీలైతే సినిమాకి హెల్ప్ చేయండి. ఇదేమి వరస్ట్గా అయితే అనిపించలేదు నాకు, అసలు ఆ వరస్ట్ అనే ఫీలింగే రాలేదు నాకు. క్రిటిక్స్ అందరూ కూడా ఏదో వీళ్ళు అయితే ఇంకా వీళ్ళకి ఆ స్క్రిప్ట్ ఇస్తే ఇంకా బాగా తీసేసేటట్టు చెప్తున్నారు అని అనిపించింది నాకైతే. నేను చెప్తున్నాను కదా, నిజంగా ఎవడు తీయలేడు. వీళ్ళు చూస్ చేసుకున్న జానర్ని, వీళ్ళు చూస్ చేసుకున్న పాయింట్ని చెప్పాలనుకున్నప్పుడు ఈ సినిమా ఇలానే చెప్పగలుగుతారు. నాకు తెలిసినంత వరకు, నాకున్న జ్ఞానం ప్రకారం ఇలానే చెప్పగలుగుతారు. ఇలా చెప్పారు, మంచిగా చెప్పారు, దాన్ని 100% పోర్ట్రే చేశారు. నేను సాటిస్ఫైడ్. అండ్ యాజ్ పర్ ద ఇంటర్వ్యూస్ అవన్నీ చూసినప్పుడు డైరెక్టర్ సాటిస్ఫై అయ్యారు, హీరో గారు సాటిస్ఫై అయ్యారు, ప్రొడ్యూసర్ సాటిస్ఫై అయ్యారు. అందుకే సినిమాని రిలీజ్ చేశారు. అండ్ ఏది పర్ఫెక్ట్ సినిమా కాదు, పర్ఫెక్ట్ సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. ఆ పర్ఫెక్షన్ కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేసేలాగా రాజమౌళి గారే చేయగలరు కాబట్టి ఆయన వాళ్ళు చేయగలరు. మిగతా సినిమాలో చూడండి, సినిమాని మనం క్రిటిక్ చేసేసినంత మాత్రాన, లేకపోతే మనం చెప్పేసినంత మాత్రాన మారిపోయే జనాలేమి ఉండరు. పండగ అందరూ సినిమాలో వెళ్ళాలనుకుంటారు, వెళ్తారు. సినిమా చూసినప్పుడు వాళ్ళే చెప్తారు సినిమా బాగుందండి అని చెప్తారు. చూడండి, వెయిట్ చేయండి, నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఈ 3 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఏ సినిమా ఉందనేది పట్టించుకోరండి. సంక్రాంతి సినిమాకి ఏ థియేటర్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఏ సినిమా ఖాళీగా ఉంది. ఈ సినిమా ఒక థియేటర్లో ఖాళీ లేదా, వెంటనే బండి వేసుకొని, లేకపోతే ఆటో వేసుకొని, కారు వేసుకొని అక్కడికి వెళ్దాం పదండి, ఆ థియేటర్లో 6:30 కదా సినిమా, సాయంత్రం 6:20 అయింది, 10 నిమిషాలు ఉంది, పదండి వెళ్దాం అని చెప్పని అంటారు. అంతే, ఇట్స్ ఆల్ లైక్ దాట్. ఆ 3 రోజులు అలానే ఉంటుంది జనాల ఫీలింగ్, అలానే హ్యాపీనెస్. అంతే, అందరూ కలిసి సినిమా చూడాలి, అందరూ కలిసి ఎంజాయ్ చేయాలి, వాళ్ళకు మంచి మెమరీ కావాలి. ఆ మెమరీని ప్రభాస్ గారు క్రియేట్ చేస్తారు. ప్రభాస్ గారు మంచిగా చేశారు ఈ సినిమాలో. సో నేను చెప్పడం వరకు అయితే నాకు చాలా నచ్చింది. అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ అయితే, చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా నాకు తెలిసినంత వరకు.
ఒకవేళ చేయలేదు అని చెప్పానంటే ఏం చేయలేం, మనం ఏం చేయలేం. సో దట్ ఈస్ వాట్ ఐ థాట్. సో నా రివ్యూ చూసే వాళ్ళకి, లేకపోతే నన్ను అడిగే వాళ్ళందరికీ కోసం మాత్రమే ఈ వీడియో చేశాను. అండ్ వెళ్ళండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా న్యూట్రల్గా వెళ్ళండి. అంటే కారర్ హామిడీ పడి నవ్వేస్తాము మాది డైరెక్టర్ అని చెప్పని అలా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. జనరల్గా వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తే చాలు అని చెప్పని అనుకోండి, మీరు సాటిస్ఫై అవుతారు. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి మావాడు అలా కొట్టేస్తాడు, అసలు సలారు అది ఇది అని చెప్పని అనుకుని వెళ్తే అలానే డిసప్పాయింట్ అవుతారు. సో అలా ఆ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఏ సినిమా అయినా సరే, ఏ సినిమా అయినా మీరు ఆ సినిమాకి తగ్గట్టు ఆలోచిస్తే దానికి ప్రకారం సాటిస్ఫై అవుతారు. కానీ నేనైతే అలానే వెళ్తాను. ఏ సినిమా అయినా సరే ఇప్పుడు ట్రైలర్ని చూసి లేకపోతే టీజర్ని చూసి మనం ఏది డిసైడ్ చేయలేం. ట్రైలర్ని చూసినప్పుడు ఒక్కొక్క సినిమా ఒక్కో రకంగా రిలీజ్ చేస్తారు ట్రైలర్స్ అనేవి. ఒక్కొక్కళ్ళు ట్రైలర్లో కొన్ని పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేస్తారు, ఇంకొకళ్ళు ట్రైలర్లో సినిమాని మొత్తం రివీల్ చేస్తారు, అంటే పాయింట్ ఓపెన్ చేస్తారు, ఇంకొకళ్ళు హైడ్ చేస్తారు, ఇంకొకళ్ళు సస్పెన్స్ మెయింటైన్ చేద్దామని చెప్పని ట్రై చేస్తారు. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెలెక్షన్ ఉంటుంది. ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెలెక్షన్ ప్రకారం దాని ఉంటుంది. కాబట్టి ట్రైలర్ చూసి మీరేం డిసైడ్ చేయలేరు, టీజర్ని చూసి మనం ఏం డిసైడ్ చేయలేము. వాటికి రివ్యూస్ అవి ఇవి అని చెప్పి. సో మ్యాక్సిమం నేను వాటికైతే పాజిటివ్గానే ఇస్తాను. ఎందుకంటే వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్. మంచిదాన్నే ఎక్స్పెక్ట్ చేస్తాం, మంచి జరగాలని అందరికీ కోరుకుంటాం. అలానే సినిమాలు కూడా, అలానే ఇది కూడా. ఎంజాయ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా, సినిమా ఎంజాయ్ చేసేవాళ్ళు, సినిమా బాగుండాలి అని అనుకునేవాడు ఎవడు డిసప్పాయింట్ అవ్వడు. సినిమాని ఏదో సినిమా చూసేటప్పుడు కూడా ఏదో క్రిటిక్గా ఆలోచించేసి ఇది ఎక్కడ బాగుంది, ఇది ఎక్కడ బాగాలేదు అని చెప్పని ఆలోచించే అంత కాదు. అలా చూడకండి సినిమాలు ఎప్పుడు. మీకు నిజంగా సినిమా ఎంజాయ్ చేయాలనిపిస్తే, చూడాలనిపిస్తే వెళ్ళండి. నిజంగా బోర్ కొడితే తెలిసిపోద్ది మనకి, ఏంట్రా ఎంతసేపు ఉంటుంది సినిమా, ఏంటిడు ఎలా చేశాడు అని చెప్పని అనుకుంటాడు. మధ్యలో కాసేపు అలా అనిపిస్తుంది, కానీ తర్వాత మళ్ళీ మంచి సీక్వెన్సులు, మంచి స్టోరీలోకి ప్రోగ్రెస్ అవుతూ ఉండగా మీరు మళ్ళీ ఇంప్రెస్ అవుతారు. విఎఫ్ఎక్స్ అదంతా కనిపిస్తుంది, అదంతా ఉంటుంది. సో బీ పాజిటివ్, అందరూ హ్యాపీగా ఉండండి, పండగ ఎంజాయ్ చేయండి, నెగిటివిటీని దగ్గరకు రానివ్వకండి. ఇంకో చిన్న పాయింట్, ఇప్పుడు రివ్యూవర్స్ అందరూ కానీ లేకపోతే క్రిటిక్ చేసేవాళ్ళు కానీ ఈ సినిమా బాగాలేదు, అంత లేదు అని చెప్పడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ప్రతిదీ ప్రీమియర్స్కి 1000 రూపాయలు అని చెప్పని పర్మిషన్ తీసుకొని 1000 రూపాయలు పెట్టి ఫస్ట్ చూసేది ఫ్యాన్స్కే 1000 రూపాయలు ప్రైస్ టికెట్ పెడితే డిసప్పాయింట్ అవుతారా అవరా? ఒకటి మన జానర్ క్లారిటీ ఇవ్వాలి, లేదంటే అది నువ్వు ఏం సెలెక్ట్ చేసుకున్నావు అనేది మన సినిమా వైపు నుంచి వాళ్ళు సినిమా మేకర్స్ క్లారిటీ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. ఆబ్వియస్లీ ఎక్కువ డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దీనికోసమా ఇంత పెట్టింది అనే ఒక డిసప్పాయింట్మెంట్ అనేది వచ్చిద్ది ఎవడైనా సరే. ఎందుకంటే ఆయన చెప్పిన డబ్బులు ఊరికే రావు కదా ఎవరికి. సో అలా ఉంటుంది. ఎప్పుడైతే ప్రైసెస్ నార్మల్గా ఉంటాయో అప్పుడే సినిమా చూసేవాళ్ళు కూడా, జనరల్ వాళ్ళు కూడా పర్లేదు లేరా ఈ సినిమాకి ఇంత పెట్టచ్చు అనుకుంటారు. ఈ సినిమాకి ఎందుకురా బాబు ఇంత పెట్టడం అని అనుకుంటారు. డబ్బులు పెరుగుతున్న కొద్దీ, డబ్బులు ఎవడైతే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాడో సినిమా మీద ఎక్కువ పెట్టేవాడు, అంటే ఆడియన్స్ పరంగా సినిమా ఎక్కువ పెట్టి చూడాలి అని అనుకునేవాడు, ప్రతివాడు రాజమౌళి సినిమాలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు 1000 రూపాయలు పెట్టినప్పుడు. ఒక్క పర్సన్ 1000 రూపాయలు ఏంటండి? ఒక్క పర్సన్కి 1000 రూపాయలు ఏంటి? మా ఊర్లో 4 సినిమాలు చూస్తాను నేను. పండగకి రిలీజ్ అయ్యే 4 సినిమాలు 1000 రూపాయల్లో చూసేస్తాను నేను. ఇంకో 200 మిగులుతాయి కూడా. ఇట్ ఈస్ కామన్ సెన్స్, అంతే కదా. సో వాళ్ళది తప్పు లేదు, వీళ్ళది తప్పు లేదు, ఎవరిది తప్పు లేదు. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కాబట్టి నేను అంటాం ఏంటంటే, హ్యాపీగా ఇళ్ళకెళ్ళిన వాళ్ళందరూ ఇళ్ళ దగ్గర అక్కడ తక్కువ ప్రైస్లో ఉంటాయి కాబట్టి, అలాగే ఇప్పుడు తగ్గిపోయాయి కాబట్టి ప్రీమియర్స్లో నేను ఇదివరకు చూసిన ప్రతి సినిమా ముందు చూడాలి, నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్. సో ఫస్ట్ రిలీజ్ అయిన రోజే చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉండేది, రిలీజ్ అయిన రోజు చూసేవాడిని. కానీ ఇప్పుడు ఐఎమ్ అగేన్స్ట్ దట్. నేను చూడండి, ఎందుకు నేను 1000 రూపాయలు పెట్టి చూడాల్సినంత అవసరం ఏంటి నాకేం వస్తుంది దాని నుంచి? ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్స్, అదర్ థింగ్స్ టు డూ. ఎందుకు నేను 1000 రూపాయలు పెట్టి ఎందుకు చూడాలి? నేను చూడను, నేను వెయిట్ చేస్తా. కావాలంటే తర్వాత రోజు చూస్తా, తర్వాత రోజు ఈవినింగ్ చూస్తా, లేదు తర్వాత రోజు కూడా అదే ప్రైస్ మెయింటైన్ చేస్తే ఇంకో 2 రోజులు ఆగిన తర్వాత తగ్గిన తర్వాత చూస్తా. 1 వీక్ అయితే ఉండదు కదా 1000 రూపీస్ ప్రైస్. సో ఆడియన్స్ పరంగా నేను చెప్పేది అయితే, తండాలుగా మనం గేట్లు బద్దలు కొట్టేసుకుని వెళ్ళిపోయేంత సీన్ ఈ రోజుల్లో అయితే లేదు, ఉండాల్సినంత అవసరం లేదనేది నా పాయింట్. ఎవరైతే మూవీ బఫ్స్ ఉన్నారో, సినిమా బఫ్స్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, అంత అవసరం లేదు. రేట్లు తగ్గిన తర్వాత వెళ్ళండి, అప్పుడు మీకు నార్మల్గా అనిపించింది, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ సంక్రాంతి.